స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా. దేవునికి స్తోత్రం. మెలకువ అంటే అర్థం ఏంటి? మెలకువ అంటే అర్థం ఏంటి? ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, నేను నడిపించబడుతున్నాను, నేను క్షేమంగా ఉంటున్నాను, నేను వెళ్ళే మార్గాల్లో భద్రంగా ఉండి వస్తున్నాను అంటే ఇది ఎవరి వల్ల అని గుర్తెరిగి అది గ్రహించి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఏం కలిగి ఉండండి? దేవునికి స్తోత్రం. ప్రభువా నీ రాకడ వస్తే నన్ను వదిలేయకు నాయనా అని. ఆమెను చెప్పండి. ఎవరిని వదిలేయకు? నువ్వు త్వరగా రాబోతున్నావు కదా, ఆ వచ్చి వేళలో నేను విడవబడకూడదు నాయనా అని ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నన్ను ఏం చెయ్యి, విడిచిపెట్టకు నాయనని మెలకువ కలిగి త్రొట్టిల్లు పోకుండగా, లోకములో జారిపోకుండగా, పాపములో పడిపోకుండగా, చెడు సాంగత్యములో పడిపోకుండగా నడవడము మెలకువతో కూడిన జీవితం. దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మెలకువ కలిగి అన్నిటికీ ఏం రాబోతుంది?